హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్. సో ప్రీవియస్ క్లాసెస్‌లో మనం వాట్ ఈజ్ కంప్యూటర్, వాట్ ఈజ్ ఇన్‌పుట్, వాట్ ఈజ్ అవుట్‌పుట్, అలానే నెక్స్ట్ ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి, అలానే వాల్ పేపర్స్ ఎలా చేంజ్ చేయాలి, బేసిక్ షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలి, అలానే నంబర్ సిస్టమ్స్ గురించి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఒకసారి ఎవరైనా వీడియోస్ మిస్ అయితే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ అని ఒకసారి చూడండి. బేసిక్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే. సో ఈ రోజు టాపిక్ వచ్చి ఆమ్, అలానే ప్రీవియస్ క్లాస్లో మనం నోట్ ప్యాడ్ కూడా డిస్కస్ చేసాం. నోట్ ప్యాడ్ అంటే ఏంటి, వర్డ్ ప్యాడ్ అంటే ఏంటి, ఒక టెక్స్ట్ ఫైల్ని మనం కంప్యూటర్లో ఎలా స్టోర్ చేయాలి, అలానే డిఫరెన్సెస్ బిట్వీన్ నోట్ ప్యాడ్ అండ్ వర్డ్ ప్యాడ్, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఓకే. ఈ రోజు నుంచి ఏంటంటే మెయిన్ ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. చూడండి. సో ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. అంటే ఎంఎస్ ఆఫీస్ మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, మీరు బయట ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, మీరు కంప్యూటర్ ఆపరేట్ చేయగలరా, సో మినిమం కంప్యూటర్ ఐడియా ఉందా లేదా అని అడుగుతారు. అంటే బేసిక్ నాలెడ్జ్. సో అంటే బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ఆఫీస్ తీసుకున్నారనుకోండి, అందులో జనరల్గా మనకు వర్క్ ఏముంటుంది, లెటర్స్ టైప్ చేయడం, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, లేదంటే ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్స్ అటెండెన్స్ క్రియేట్ చేయడం, లేదంటే ఒక స్కూల్ తీసుకున్నారనుకోండి, స్కూల్ ఆర్ కాలేజ్ ఎంప్లాయీ మార్క్ లిస్ట్ రెడీ చేయడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేయడం, అలానే కంపెనీలో ఎంప్లాయీస్ అటెండెన్స్ షీట్ రెడీ చేయడం, అలానే బిల్స్ క్రియేట్ చేయడం, కొటేషన్స్ క్రియేట్ చేయడం, అలానే ఏదైనా మీటింగ్ ఏదైనా ఉందనుకోండి, ప్రజెంటేషన్. ఇప్పుడంతా మనం ప్రజెంటేషన్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఒక టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని ఒక వీడియో కింద క్రియేట్ చేసి ప్రజెంటేషన్ అనేది పెడతాం. సో అలాగే మనకి ఏంటంటే బిల్స్ క్రియేట్ చేయడానికి, అలానే అటెండెన్స్ క్రియేట్ చేయడానికి, శాలరీ స్లిప్స్ క్రియేట్ చేయడానికి, ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయడానికి, లెటర్స్ రాయడానికి, బేసిక్గా అన్నిటికీ యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏది అంటే ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో దీన్ని డేటా ఎంట్రీ జాబ్స్కి, బేసిక్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి అన్నిటికీ యూజ్ అయ్యేది ఎంఎస్ ఆఫీస్. నేమ్లోనే ఉంది చూడండి, ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో ఇదేంటి మనకి, ఇట్ ఈజ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక ప్యాకేజ్. మైక్రోసాఫ్ట్ డెవలప్ సో మెనీ అప్లికేషన్స్, ఇన్ దట్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ నేమ్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్. ఓకే. సో ఈ ఎంఎస్ ఆఫీస్లో మనకి ఏముంటాయంటే ఇట్ కంటైన్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఇన్ఫోపాత్, అవుట్లుక్, అలానే ఇంకా చాలా ఉంటాయి ఇలా. ఓకే. ఎంఎస్ ఆఫీస్లో మనకి ఏముంటాయి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఇన్ఫోపాత్, ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. సో ఎంఎస్ వర్డ్ ఎందుకు యూస్ చేస్తాం, లెటర్స్ క్రియేట్ చేయడానికి, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి, బుక్లెట్స్ క్రియేట్ చేయడానికి ఎంఎస్ వర్డ్ అనేది యూస్ చేస్తాం. అలానే ఎక్సెల్ ఎందుకు వాడతాం మనం, ఈ ఎక్సెల్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, పే స్లిప్స్ క్రియేట్ చేయడం, శాలరీ స్లిప్ అన్న పే స్లిప్ అన్న రెండు ఒకటే. అలానే బిల్స్, కొటేషన్స్ లాంటివి ఏమన్నా క్రియేట్ చేయాలన్నా ఎక్సెల్ అనేది యూస్ చేస్తాం. అలానే పవర్ పాయింట్, ప్రజెంటేషన్స్, పీపీటీ అంటాం కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయాలంటే పీపీటీ యూస్ చేస్తాం. అలానే యాక్సెస్, డేటాబేస్, డేటాను సెంట్రలైజ్డ్ స్టోర్ చేసి డేటాను మేనేజ్ చేయడానికి ఎంఎస్ యాక్సెస్, ఇంకా ఇలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ ఎంఎస్ ఆఫీస్ అనే ప్యాకేజ్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఇన్ఫోపాత్ ఇవన్నీ కూడా అందులో ఉండే అప్లికేషన్స్. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటి, ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఇది ఎందుకు యూస్ చేస్తాం మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ ఎడిట్ ప్రొఫెషనల్ లుకింగ్ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ లెటర్స్, లెటర్ హెడ్స్, బుక్లెట్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం నోట్ ప్యాడ్ డిస్కస్ చేసాం, వర్డ్ ప్యాడ్ డిస్కస్ చేసాం. నోట్ ప్యాడ్కి వర్డ్ ప్యాడ్కి డిఫరెన్స్ ఏంటి, నోట్ ప్యాడ్లో మనకి కస్టమైజేషన్ ఆప్షన్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఒక స్టైల్లో ఉండాలి, కింద మ్యాటర్ ఒక స్టైల్లో ఉండాలి, కలర్ అప్లై చేసుకోవాలి అంటే నోట్ ప్యాడ్లో మనకు ఆప్షన్స్ లేవు. సో దానికి నెక్స్ట్ బెటర్ ఆప్షన్ ఏముంది మనకి, వర్డ్ ప్యాడ్. సో వర్డ్ ప్యాడ్లో మనకి కస్టమైజేషన్ ఉంది. కస్టమైజేషన్ అంటే ఏంటి, మనకి నచ్చినట్టు మ్యాటర్ని మనం చేంజ్ చేసుకోవడం. లైక్ నాకు హెడ్డింగ్ వచ్చి ఒక సైజులో ఉండాలి, కింద మ్యాటర్ ఒక సైజులో ఉండాలి, అలానే హెడ్డింగ్కి కలర్ అప్లై చేయాలి, పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలి, టెక్స్ట్ని అలైన్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వర్డ్ ప్యాడ్లో ఉంటాయి. ఆల్రెడీ మనం నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఇవన్నీ చేసాం. ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు వర్డ్ ప్యాడ్ కన్నా అడ్వాంటేజ్ ఏంటి మనకి, ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే
ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్, ప్రొఫెషనల్ లుకింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోండి. లైక్ ఏదో క్వశ్చన్ పేపర్ అనుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో చూడండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్ మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1, 2, 3, 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి 26 1/3%, 28 4/7%. అలానే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ శివన్ ఉంది, 9/10 అని ఉంది, అలానే 2 1/5. అంటే ఇలాగ క్వశ్చన్ పేపర్ ని ఎగ్జాక్ట్ గా మనకి ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్, అలానే ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఏదైనా తీసుకోండి. ఒక క్వశ్చన్ పేపర్ ని ఎగ్జాక్ట్ ఈ ఫార్మేట్ లో తయారు చేయాలి. సో దీన్ని ప్రొఫెషనల్ డాక్యుమెంట్ అంటారు. అలానే నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాలరీ స్లిప్, పే స్లిప్ ఏదన్నా క్రియేట్ చేయాలి. ఓకే, దీన్ని పే స్లిప్ ఆర్ శాలరీ స్లిప్ అంటాం. అంటే ఎంప్లాయీ నేమ్, డీటెయిల్స్, వాడి బేసిక్ శాలరీ ఎంత ఉంది, సో ఇలాంటిది క్రియేట్ చేయాలన్నా. అలానే నెక్స్ట్ లెటర్స్, అంటే కంపెనీస్ లో మనకి లెటర్ హెడ్స్ అని ఉంటాయి. లెటర్ హెడ్స్ అంటే ఏంటి? మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, సో వాళ్ళు జాయినింగ్ లెటర్స్ ఇస్తారు. సో దీన్ని లెటర్ హెడ్ అంటారు అనమాట. ఇక్కడ కంపెనీ లోగో ఉంటుంది, మధ్యలో మ్యాటర్ ఉంటుంది, కిందనే వాళ్ళ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని లెటర్ హెడ్ అంటారు. ఇలాంటి లెటర్ హెడ్స్ క్రియేట్ చేయాలన్నా, అలానే బేసిక్ లోగోస్ ఏమన్నా క్రియేట్ చేయాలంటే ఇలాంటి లోగోస్, జనరల్ గా లోగోస్ అవన్నీ ఎందులో చేస్తాం మనం? ఫోటోషాప్ లో చేస్తాం. ఓకే, సో ఎంఎస్ వర్డ్ లో కూడా బేసిక్ డిజైన్స్, బేసిక్ లోగోస్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇలాగా క్వశ్చన్ పేపర్ ని క్వశ్చన్ పేపర్ ఫార్మేట్ లో, లెటర్ ని లెటర్ ఫార్మేట్ లో, అలానే ఒక బిల్లుని బిల్ ఫార్మేట్ లో ఇలా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం యూస్ చేస్తాం? ఎంఎస్ వర్డ్ యూస్ చేస్తాం. అర్థమైంది కదా? సో దీన్నే మనం ఏమంటాం? ప్రొఫెషనల్ లుకింగ్ డాక్యుమెంట్స్. అది మనకి ఎంఎస్ వర్డ్ అడ్వాంటేజ్. అంటే నోట్ ప్యాడ్ కి బెటర్ వెర్షన్ వర్డ్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ కి బెటర్ వెర్షన్ మనకి ఎంఎస్ వర్డ్. ఓకే, అయితే ఎంఎస్ వర్డ్ లో మెయిన్ గా మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 2 అడ్వాంటేజ్ ఏంటి? గ్రామర్ చెకింగ్ అండ్ స్పెల్లింగ్ చెకింగ్. అంటే మెయిన్ గా నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ తో కంపేర్ చేసుకుంటే ఎంఎస్ వర్డ్ లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది? స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేసుకుంటుంది. జనరల్ గా మనకి మన స్పెల్లింగ్ అండ్ గ్రామర్ కరెక్షన్ ఎక్కడ చెక్ చేస్తాం? డిక్షనరీలో చెక్ చేస్తాం. మనకి ఎంఎస్ ఆఫీస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హ్యాస్ అన్ ఇన్బుల్ట్ డిక్షనరీ. అంటే మనం ఏదైనా టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది? మనకి ఆ డిక్షనరీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని స్పెల్లింగ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, గ్రామర్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా. ఇక్కడ గ్రామర్ అంటే ఏంటి? ఫుల్ స్టాప్, కామా, మనం పంక్చుయేషన్స్ యూజ్ చేస్తాం కదా, చేసిన తర్వాత స్పేస్ అది కరెక్ట్ గా ఇచ్చామా లేదా, లైన్ టు లైన్ గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. ఓకే, అది మెయిన్ మనకి ఇందులో అడ్వాంటేజ్, గ్రామర్ అండ్ స్పెల్లింగ్ చెకింగ్. సో నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ తో కంపేర్ చేసుకుంటే ఎంఎస్ వర్డ్ లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రామర్ చెకింగ్ అండ్ స్పెల్లింగ్ కరెక్షన్. ఓకే, సో మరి ఎలా ఓపెన్ చేయాలి ఎంఎస్ వర్డ్ ని? చూడండి, ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఏంటి? స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇది విండోస్ 11, విండోస్ 10 అయితే మీకు ఆ కార్నర్ లో ఉంటుంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను ప్రాక్టికల్ గా. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇందులో ఎంఎస్ వర్డ్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ వర్డ్, ఎంఎస్ వర్డ్ అని ఉంటుంది, లేదంటే వర్డ్ అని ఉంటుంది. జస్ట్ దాన్ని డబల్ క్లిక్ చేయండి. సో డబల్ క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు ఇక్కడ చూడండి కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ వీటన్నిటిని ఏమంటాం? టెంప్లెట్స్ అంటారు. అంటే ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్, మోడల్స్ ఇవి. అంటే మీరు డిజైన్ చేయాలనుకున్న టెంప్లెట్ ఇందులో ఏముందో చూసుకొని దాన్ని క్లిక్ చేసుకుని జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆల్రెడీ డిజైన్ అక్కడ క్రియేట్ అయి ఉంటుంది, నేమ్స్ మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నాకు టెంప్లెట్స్ కాదు, ప్లెయిన్ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్ కావాలనుకోండి, చూడండి ఈ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేసుకోండి. బ్లాంక్ డాక్యుమెంట్ క్లిక్ చేయగానే డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. అలానే ఈ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడానికి ఇంకొక మెథడ్ ఉంది, సెకండ్ మెథడ్. రన్ విండో ఓపెన్ చేయండి. రన్ కి మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను నేను. ఏంటి షార్ట్ కట్? విండో ప్లస్ ఆర్. కీబోర్డ్ లో విండో ప్లస్ ఆర్ ప్రెస్ చేయగానే రన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమని టైప్ చేయాలి? విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సేమ్ అగైన్ మళ్ళీ మీకు ఏమడుగుతుంది? టెంప్లెట్ కావాలా లేదంటే ఏదైనా బ్లాంక్ డాక్యుమెంట్ కావాలని అడుగుతుంది. సో బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోండి. ఇలా ఉంటుంది. ఇది ఎంఎస్ వర్డ్ అప్లికేషన్. సో ఇది క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే పైన చూడండి డాక్యుమెంట్ 5 అని ఉంది. అంటే డిఫాల్ట్ నేమ్ ఏమొస్తుంది మనకి? డాక్యుమెంట్ అని వస్తుంది అనమాట. అంటే నేను డాక్యుమెంట్ ఓపెన్ చేశాను, ఇంకా దీన్ని సేవ్ చేయలేదు. మీరు ఎప్పుడైతే దీన్ని సేవ్ అన్నారో, సేవ్ అన్నప్పుడు ఏమవుతుంది? మనకి నేమ్ అడుగుతుంది కదా, అక్కడ మనం ఇచ్చిన నేమ్ అనేది డిస్ప్లే వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమున్నాయి మనకి కార్నర్ లో? మినిమైజ్, మాక్సిమైజ్ అండ్ క్లోజ్. ఓకే, అలానే కింద చూసారా మెనూస్ కనిపిస్తున్నాయి కదా, హోమ్, ఇన్సెట్. ఓకే, హోమ్ ఒకటి ఉంది, ఇన్సర్ట్ ఉంది, డిజైన్ ఉంది, లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్. దీన్ని ఏమంటారు? మెనూ బార్. సో
సో మీరు ఏదైనా ఒక మెనూ క్లిక్ చేశారనుకోండి, ఆ మెనూ రిలేటెడ్ టూల్స్ అన్ని కింద ఉంటాయి. దీన్ని టూల్ బార్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజైన్ క్లిక్ చేశాను, డిజైన్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని కింద ఓపెన్ అవుతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ టూల్ బార్. ఓకే, టైటిల్డ్ బార్, మెనూ బార్, టూల్ బార్. తర్వాత కింద ఇక్కడ ఉంది చూసారా, రోలర్ స్కేల్ అంటూ ఉంటుంది. ఓకే, అలానే ఇక్కడ చూడండి ఎల్ అని కనిపిస్తుంది కదా, ఇది లెఫ్ట్. ఓకే, ఇది రైట్. ఓకే, ఈ పక్కన ఈ బార్ ఉంది చూసారా, స్క్రోలర్ బార్ అంటారు. పేజ్ అప్, పేజ్ డౌన్, ఈ కార్నర్ లో ఉంది చూడండి. ఓకే, పైకి కిందకి మూవ్ అవుతుంది కదా ఇది. తర్వాత ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఐకాన్ బ్లింక్ అవుతుంది చూసారా, బ్లింకింగ్ ఐకాన్ ఏమంటారు, కర్సర్. సో మౌస్ మూవ్ చేస్తే మూవ్ అయ్యేదని ఏమంటాం, పాయింటర్. అలానే బ్లింకింగ్ ఐకాన్ ఏమంటారు, కర్సర్ అంటారు. మనకి మ్యాటర్ ఎక్కడి నుంచి టైప్ చేస్తాం మనం, ఫ్రమ్ ది కర్సర్. అదేంటి అంటే బ్లింకింగ్ ఐకాన్ ని కర్సర్ అంటాం. మీరు ఎక్కడైతే మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ని ప్లేస్ చేసి అక్కడ నుంచి మ్యాటర్ అనేది టైప్ చేస్తాం. ఓకే, సో డాక్యుమెంట్ ఓపెన్ చేసాం. సో ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్ 1. సో మీకు నోట్ ప్యాడ్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ని మనం కంప్యూటర్ లో స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి, పేజ్ సెటప్. ఫస్ట్ ఏం చేయాలి, పేజ్ సెటప్. కామన్గా అందరూ ఏం చేస్తారు, డాక్యుమెంట్ రెడీ చేసిన తర్వాత పేజ్ సెటప్ చేస్తారు. సో ముందు పేజ్ సెటప్ చేసుకోండి. పేజ్ సెటప్ ఇక్కడ ఎక్కడ చేయాలి, మనకి నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్కి అయితే ఫైల్ మెనూకి వెళ్ళాం. ఇక్కడ ఫైల్ మెనూలో చూడండి పేజ్ సెటప్ ఆప్షన్ ఏమి ఉండదు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది మనకి, చూడండి దీన్ని బ్యాక్ వెళ్తున్నాను, మౌస్ పాయింటర్ ని ఫాలో అవ్వండి. ఇక్కడ లేఅవుట్ అని ఉంది చూసారా, లేఅవుట్ మెనూ. ఓకే, ఈ లేఅవుట్ మెనూకి వెళ్ళండి. లేఅవుట్ మెనూలో ఇక్కడ చూడండి పేపర్ సైజ్ అని ఉంది కదా, ఈ లేఅవుట్ మెనూలో పేపర్ సైజ్, డిఫరెంట్ డిఫరెంట్ పేపర్ సైజెస్ ఉన్నాయి. జనరల్ గా మనం వాడేది ఏంటి, A4. సో A4 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఓరియంటేషన్. ఇది కూడా చెప్పాను మీకు, పోర్ట్రేట్ లో కావాలా, ల్యాండ్స్కేప్ లో కావాలా. సో రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మార్జిన్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మార్జిన్స్ లో చూడండి ఆల్రెడీ ఇక్కడ కొన్ని మోడల్స్ ఇచ్చాడు. అంటే టాప్ మార్జిన్ ఎంత కావాలి, చూడండి ఇది టాప్ మార్జిన్. అలానే ఇది లెఫ్ట్ మార్జిన్, ఇక్కడ రైట్ మార్జిన్. చూడండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రైట్ మార్జిన్. ఓకే, అది లెఫ్ట్ మార్జిన్. అలానే టాప్ మార్జిన్. సో మార్జిన్ మీకు ఎంత కావాలి అనేది ఇక్కడ చూడండి, డిఫాల్ట్ గా కొన్ని సైజెస్ ఇచ్చాడు. నార్మల్ అంటే బై డిఫాల్ట్ ఎంత ఉంది, ఆల్ సైడ్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్. లేదు 0.5 0.5 0.5. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0.5 పెట్టాను, ఆటోమేటిక్ ఇక్కడ చూడండి సైజెస్ తగ్గాయి 0.5 పెట్టగానే. సో ఇది అర్థమైందా. సో డిఫాల్ట్ ఎంత ఉంటుంది మనకి, ఎంత యూస్ చేస్తాం మనం, 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ యూస్ చేస్తాం. సో పేపర్ సైజ్ A4 సెట్ చేసుకోవాలి. తర్వాత ఓరియంటేషన్ పోర్ట్రేటా ల్యాండ్స్కేప్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్జిన్స్ మీకు ఎంత కావాలో రిక్వైర్మెంట్ ని బట్టి సెట్ చేసుకోవాలి. సో ఇలా సెట్ చేసిన తర్వాత దెన్ ఇమీడియట్ గా ఏం చేయాలి, మన డాక్యుమెంట్ ని సేవ్ చేయాలి. సో డాక్యుమెంట్ సేవ్ ఎలా చేస్తాం, ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ ఏం అడుగుతుంది, లొకేషన్. ఇక్కడ ప్రతిసారి ఫైల్ మెనూకి వెళ్ళి క్లిక్ చేయకుండా ఇంకొక షార్ట్ కట్ చూడండి, పైన కనిపిస్తుందా, కర్సర్ ప్లేస్ చేసాను చూడండి కార్నర్ లో, టాప్ కార్నర్ లో చూడండి. సో ఇక్కడ చిన్న సింబల్ ఉంది చూసారా, స్క్వేర్ టైప్, దాన్ని ఫ్లాపీ సింబల్ అంటారు, అది సేవ్ సింబల్. షార్ట్ కట్ ఏముంది సేవ్ కి, Ctrl+S. సో మీరు దీన్ని క్లిక్ చేసినా సరే సేవ్ అవుతుంది. ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ అనొచ్చు, లేదంటే షార్ట్ కట్ Ctrl+S యూస్ చేయొచ్చు, లేదంటే ఆ ఐకాన్ క్లిక్ చేసినా సరే సేవ్ ఉంటుంది. సేవ్ అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు మీ సిస్టంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమడుగుతుంది చూడండి, ఫైల్ నేమ్. లొకేషన్ ఇక్కడ ఏమిచ్చాను, డెస్క్టాప్ అని సెలెక్ట్ చేశాను. తర్వాత ఏమడుగుతుంది, ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఇక్కడ విజన్ 456 అని ఇచ్చాను. డాక్యుమెంట్ నేమ్ ఏమి ఇచ్చాను, విజన్ 456. అలానే లొకేషన్ ఏమి ఇచ్చాను, డెస్క్టాప్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దెన్ సేవ్ క్లిక్ చేయండి. సేవ్. సో సేవ్ అనగానే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ మనకి డిఫాల్ట్ నేమ్ ఏమొచ్చింది, డాక్యుమెంట్ అని వచ్చింది. ఎప్పుడైతే మనం సేవ్ అన్నామో మనం ఇచ్చిన నేమ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది టైటిల్ బార్ లో పైన, దీన్ని టైటిల్ బార్ అంటారు. ఓకే, సో సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ జనరల్ వర్క్ అంతా స్టార్ట్ చేసుకోండి. అర్థమైంది కదా. సో అప్లికేషన్ ఓపెన్ చేయాలి, ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. పేజ్ సెటప్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ వర్క్ అంతా మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక నేను స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ అని చెప్పాను. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మనకి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ అని టైప్ చేశాను, స్పెల్లింగ్ చూడండి, COMPUTR అని ఇచ్చాను. కంప్యూటర్ టైప్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా కింద చూడండి ఏమొచ్చింది, అండర్లైన్, రెడ్ కలర్ అండర్లైన్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, సంథింగ్ రాంగ్, ఎర్రర్, అంటే స్పెల్లింగ్ మిస్టేక్.
అంటే సిస్టమ్కి ఎలా తెలిసింది స్పెల్లింగ్ మిస్టేక్? చెప్పాను కదా ఇందాక, ఆల్రెడీ ఇందులో మనకి ఏముంటుంది, ఇన్బుల్టెడ్ డిక్షనరీ ఉంటుంది. సో మనం మ్యాటర్ టైప్ చేయగానే డిక్షనరీకి వెళ్ళి డిక్షనరీలో చెక్ చేసుకుంటుంది. డిక్షనరీలో ఆల్రెడీ కంప్యూటర్ అనే వర్డ్ ఉంది. సో దాని స్పెల్లింగ్ దీని స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాలనుకోండి, కర్సర్ దీని మౌస్ పాయింటర్ని ఆ వర్డ్ మీద పెట్టండి. అంటే ఎక్కడైనా ఈ వర్డ్లో ఎక్కడైనా పెట్టవచ్చు, అంటే ఎగ్జాక్ట్గా దాని మీదే పెట్టాలని లేదు. సో పెట్టి అక్కడ కర్సర్ని అక్కడ ప్లేస్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే చూడండి అక్కడ కొన్ని సజెస్టెడ్ వర్డ్స్ చూపిస్తుంది. అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, మీరు టైప్ చేసిన స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఇందులో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీ వర్డ్ ఇందులో ఉందా లేదా చూసుకోండి అని చెప్పేసి డిక్షనరీలో ఉన్న రిలేటెడ్ వర్డ్స్ అన్ని అక్కడ చూపిస్తుంది. కంప్యూటర్, కంప్యూట్, కంపోర్ట్, కంపార్ట్. సో అందులో ఏది కరెక్ట్ అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంప్యూటర్, ఓకే, కామా పెట్టాను, డిగ్రీ అని టైప్ చేశాను. కంప్యూటర్, COMPUTER స్పెల్లింగ్ కరెక్ట్. డిగ్రీ, DEGRE, డిగ్రీ కూడా స్పెల్లింగ్ కరెక్ట్. అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్, మరి ఎర్రర్ చూపిస్తుంది. సో అందులో మిస్టేక్ ఏముంది అంటే గ్రామర్ మిస్టేక్. ఏంటి గ్రామర్ మిస్టేక్? చూడండి, కామా తర్వాత స్పేస్ ఇవ్వలేదు నేను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, సరే ఆ వర్డ్కి ఎక్కడో చోట ప్లేస్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, కంప్యూటర్, కామా, స్పేస్, డిగ్రీ. సో దీన్ని క్లిక్ చేసుకోండి, కరెక్ట్గా యాడ్ అవుతుంది. సో అంటే గ్రామర్ చెకింగ్ ఆటోమేటిక్గా అవుతుంది, స్పెల్లింగ్ చెకింగ్ కూడా ఆటోమేటిక్గా అవుతుంది. ఇది నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేమ్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి అని టైప్ చేశాను. సో స్వాతి స్పెల్లింగ్ కరెక్ట్, SWATHI, కానీ ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఏంటి, డిక్షనరీలో మనకి నేమ్స్ ఉండవు, వర్డ్స్ అంటే రెగ్యులర్ వర్డ్స్ ఉంటాయి, నేమ్స్ అనేవి డిక్షనరీలో ఉండవు. ఓకే, అంటే మీరు ఇక్కడ ఒక వర్డ్ టైప్ చేశారు, స్పెల్లింగ్ కరెక్టే, అది ఎర్రర్ చూపిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ వర్డ్ డిక్షనరీలో లేదు అని అర్థం. ఇప్పుడు ఏం చేయాలి, మనం స్పెల్లింగ్ కరెక్ట్ అనుకున్నాం, సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని డిక్షనరీలో యాడ్ చేయాలి. సో డిక్షనరీలో యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం, సేమ్ అగైన్ ఆ వర్డ్కి రైట్ క్లిక్ చేసి ఇందులో చూడండి ఇక్కడ యాడ్ టు డిక్షనరీ అని ఒక ఆప్షన్ ఉంది. యాడ్ టు డిక్షనరీ అని క్లిక్ చేయగానే ఆ వర్డ్ డిక్షనరీలోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీరు సేమ్ టైప్ చేయండి, ఇప్పుడు ఎర్రర్ రాదు, ఎందుకని వర్డ్ డిక్షనరీలోకి యాడ్ అయిపోయింది. అలానే కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఆన్ చేసి సంథింగ్ ఏదైనా మ్యాటర్ టైప్ చేయండి. క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసినప్పుడు కూడా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ అవ్వదు. ఇప్పుడు అదే వర్డ్ నేను క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి BBB అని టైప్ చేశాను, ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, క్యాపిటల్ లెటర్లో టైప్ చేసినప్పుడు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ అవ్వదు. అంటే క్యాపిటల్ లెటర్ అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని హెడ్డింగ్ కింద ట్రీట్ చేస్తుంది. ఓకే, సో స్మాల్ లెటర్లో టైప్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాటర్ టైప్ చేశాను, ఓకే, ఎర్రర్ చూపిస్తుంది. సో నేను అది డిక్షనరీలో యాడ్ చేయాలంటే మామూలుగా ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి డిక్షనరీలో యాడ్ టు డిక్షనరీ అంటే డిక్షనరీలో యాడ్ అయిపోతుంది. కానీ ఇది వర్డ్ అన్నోన్ వర్డ్, మీనింగ్లెస్ వర్డ్, దానికి మీనింగ్ లేదు, జస్ట్ టైప్ చేశాను. నాకు ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఉండాలి కానీ ఎర్రర్ చూపించకూడదు. అప్పుడు ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి ఇగ్నోర్ ఆల్ అని ఉంది చూడండి, ఇక్కడ జస్ట్ ఇగ్నోర్ ఆల్ అని క్లిక్ చేశారనుకోండి, వర్డ్ అనేది అండర్లైన్ అంటే మిస్టేక్ ఏదైతే చూపిస్తుందో అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇది మెయిన్ మనకి అడ్వాంటేజ్. అంటే మనం ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇందులో స్పెల్లింగ్ చెకింగ్ అవుతుంది, గ్రామర్ చెకింగ్ అవుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో ఈ అడ్వాంటేజ్ వల్లే బయట అందరూ కూడా MS వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒక లెటర్ టైప్ చేయాలన్నా, ఒక డాక్యుమెంట్ టైప్ చేయాలన్నా, ఒక బిల్ క్రియేట్ చేయాలన్నా మ్యాక్సిమం అందరూ MS వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇదే మెయిన్ రీజన్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాటర్ అంతా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ ఏంటి, Ctrl+A. ఆల్రెడీ చెప్పాను మీకు షార్ట్ కట్స్ అన్ని కూడా, ప్రీవియస్ క్లాస్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి, షార్ట్ కట్స్ క్లాస్ ఒకటి ఉంటుంది సెపరేట్గా, అందులో మీకు ఈ షార్ట్ కట్స్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ చేశాను. మామూలుగా సెలెక్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్లో లాస్ట్లో సెలెక్ట్ ఉంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేయగానే ఇందులో సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది, సెలెక్ట్లో సెలెక్ట్ ఆల్. మీరు కర్సర్ అక్కడ ప్లేస్ చేయగానే షార్ట్ కట్ కూడా అదే చూపిస్తుంది, బ్రాకెట్లో Ctrl+A. ఓకే, సెలెక్ట్ ఆల్ చేసి డిలీట్ అన్నాను, డిలీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం MS వర్డ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మ్యాటర్ అనేది కావాలి మనకి, ఏదైనా ఒక మ్యాటర్ అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మనం అప్లై చేసి చెక్ చేయాలి, ప్రాక్టీస్ చేయడానికి ఇవన్నీ చెక్ చేయాలి, కాబట్టి చెక్ చేయాలంటే మ్యాటర్ కావాలి. సో మ్యాటర్ కావాలంటే ఏదో ఒక మ్యాటర్ మనం టైప్ చేయాలి అంటే టైం వేస్ట్. సో మ్యాటర్ టైప్ చేయకుండా మనకి MS వర్డ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, దీనికి ఒక కమాండ్ ఉంది, RAND ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, rand ఓపెన్ బ్రాకెట్
క్లోజ్ బ్రాకెట్. ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి సమ్ మ్యాటర్ అనేది ఓపెన్ అయింది మనకు ఆటోమేటిక్గా. సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి ఎంఎస్ వర్డ్ అంటే మ్యాటర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్, ఫిఫ్త్ పారాగ్రాఫ్, ఇలా డిఫరెంట్ పారాగ్రాఫ్ ఏదో ఒక మ్యాటర్ వస్తుంది. సో ఈ మ్యాటర్ని మనం యూస్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఏం చేయాలి, డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ టైప్ చేస్తున్నాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు RAND ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ జూమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈజ్ ఈక్వల్ టు RAND ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మ్యాటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ మ్యాటర్ ఇది, అర్థమైంది కదా. సో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి పేజ్ సెటప్ చేసిన తర్వాత డాక్యుమెంట్ని సేవ్ చేసుకొని దెన్ మన రెగ్యులర్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి, అర్థమైంది కదండి. సో నోట్ ప్యాడ్లో కలర్ ఆప్షన్స్ ఉండవు, పిక్చర్ ఆప్షన్స్ ఉండవు. సో నెక్స్ట్ మనకి నోట్ ప్యాడ్కి అడ్వాన్స్ వెర్షన్ ఏముంది, వర్డ్ ప్యాడ్లో కలర్ ఆప్షన్స్, పిక్చర్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ ఉండదు. అదే ఎంఎస్ వర్డ్కి వస్తే నోట్ ప్యాడ్లో ఉన్న ఆప్షన్స్, వర్డ్ ప్యాడ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ట్రా మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. ఓకే, ఇలా ఉంటుంది విండో మనకి. అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం సేవ్ చేసాం. సో ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా టైప్ చేశాను, ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ సేవ్ చేయాలి. సో అగైన్ మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ సేవ్ ఐకాన్ ఉంది కదా, సేవ్ ఐకాన్ని క్లిక్ చేయండి, లేదంటే కంట్రోల్ S షార్ట్ కట్ యూస్ చేయండి, లేదంటే ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ అనండి. సేవ్ అన్నప్పుడు ఇప్పుడు నేమ్ అడగదు ఇంకా, ఎందుకని ఆల్రెడీ మనం ఫస్ట్ టైం సేవ్ చేసాం. ఫస్ట్ టైం సేవ్ చేసినప్పుడు నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాం, మ్యాటర్ టైప్ చేసుకుని వెళ్తూ మధ్యలో సేవ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ఆ విజన్ 456 అనే ఫైల్ మీరు ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చారో ఆ ఫైల్లో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనకి ఇంక నేమ్ ఏం అడగదు, అంటే అదే ఫైల్ నేమ్లో డాక్యుమెంట్ అంతా కూడా మనకి ఏంటి సేవ్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మ్యాటర్ టైప్ చేశాను. ఇప్పుడు నాకు ఈ మ్యాటర్ని నేను ఏం చేయాలి, ఈ 456 అనే నేమ్లో కాకుండా, అంటే విజన్ అనే ఫైల్ ఆల్రెడీ మనం ఇచ్చిన నేమ్ ఉంది కదా, ఇందులో కాకుండా వేరే ఇంకొక ఫైల్ కింద సేవ్ చేయాలి. వేరే ఇంకొక అనదర్ ఫైల్, డూప్లికేట్ ఫైల్ కింద సేవ్ చేసుకోవాలి, లేదంటే వేరే ఇంకో ఫైల్ కింద సేవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, అగైన్ ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ యాజ్ అని ఆప్షన్ ఉంది చూడండి కింద, సేవ్ యాజ్ క్లిక్ చేయగానే అగైన్ మళ్ళీ ఏమడుతుంది, లొకేషన్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఇచ్చాను, డెస్క్టాప్ అని ఇచ్చి ఇక్కడ విజన్ 789 అని ఇచ్చాను. ఓకే, సేవ్ అంటున్నాను, ఆటోమేటిక్గా ఇక్కడ ఫైల్ నేమ్ ఏమైంది 789. ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్కి షార్ట్ కట్ చెప్పాను, Alt F4, లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లోజ్ ఆప్షన్ యూస్ చేయండి. క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి 2 ఫైల్స్ ఉండాలి. ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేశాను, విజన్ 456, ఇది విజన్ 456. తర్వాత ఏం క్రియేట్ చేశాను, విజన్ 789. అంటే సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సేవ్ అంటే ఒకే ఫైల్లో అదే ఫైల్లో సేవ్ అవుతూ ఉంటుంది, సేవ్ యాజ్ అంటే ఇట్ విల్ క్రియేట్ అనదర్ ఫైల్. సో అగైన్ మళ్ళీ మీరు ఓపెన్ చేయాలనుకోండి, జస్ట్ ఆ ఫైల్ డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మన ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ టు MS ఆఫీస్లో MS వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, పేజ్ సెటప్ ఎలా చేయాలి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ ఎలా చెక్ చేసుకోవాలి. ఓకే అండి. సో నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మీకు ఒక్కొక్క ట్యాబ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమ్ ట్యాబ్ ఎలా ఉంటుంది, హోమ్ ట్యాబ్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ, ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటి, అలానే ఇన్సర్ట్లు ఏ ఉంటాయి, డిజైన్లు ఏ ఉంటాయి, ఒక్కొక్క ట్యాబ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫర్దర్ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో నా క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.